హలో నమస్తే దిస్ ఇస్ యువర్స్ మనోరి. ప్రస్తుతానికి నేను మీ దగ్గర ఇవన్నీ ఇలా పరిచి చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారు కదా, నేను ఈ మధ్య నేపాల్ పోయిన షాపింగ్ మొత్తం మీ దగ్గర తీసుకొచ్చేసాను. ఎక్కడెక్కడ కొన్నాను, ఏమేం కొన్నాను, ఎంత డబ్బులు అయింది, ఏది ఏది జ్ఞాపకంగా నేను తీసుకొచ్చుకున్నాను మొత్తం మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వచ్చేసాను. యాక్చువల్లీ నేపాల్ పోయి దగ్గర దగ్గర 2 months అవుతుంది. కాకపోతే నాకు సమయం దొరక్క మీ ముందుకి నేను తీసుకురాలేదు. సో ఏమేమి ఉందో చూసేద్దామా, దగ్గరకు వచ్చేసాయి. సో ఇదంతా ఇత్తడి సామాన్లు తీసుకున్నాను. అలాగే నాకు కావాల్సిన చాక్లెట్స్ కొన్ని తెచ్చుకున్నాను. గండకి నదిలో సాలిగ్రామాలు తీసుకొచ్చుకున్నాను. అలాగే మనోకామనా దేవి టెంపుల్ దగ్గర కొన్ని తీసుకున్నాను. ముక్తినాథ్ టెంపుల్ దగ్గర స్టోన్ తో, అంటే గండకి నదిలో దొరికే స్టోన్ తో తయారు చేసిన ముక్తినాథం తెచ్చుకున్నాను. వైలం తెచ్చుకున్నాను, షాల్వాలు తెచ్చుకున్నాను, సిల్కీ ముత్యాలు తెచ్చుకున్నాను. సో బోన్స్ తో చేసిన డిజైన్ కార్వింగ్ లో దండలు తెచ్చుకున్నాను. అండ్ కోరల్స్, పెరల్స్, ఎవ్రీథింగ్ తెచ్చుకున్నాను. అన్ని చూసేద్దాం, వచ్చేసేయండి. ఇది నేను పోఖ్రా సిటీ అండి. వెరీ బ్యూటిఫుల్. మీకు తెలుసో లేదో, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రోడ్స్ అన్ని చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. నిజంగానే అది ఒక అద్భుతమైన సిటీ అని చెప్పాలి. నీట్నెస్ కి మారు పేరు. అక్కడ కామన్ పీపుల్స్ కూడా మన ఒక చిన్న పేపర్ వేసినా ఆగి మనల్ని పిలిచి ఈ పేపర్ ఎత్తేసేయండి అంటారు రోడ్ లో. అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. నాకు ఇత్తడి సామాన్లు అంటే ప్రాణం, మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఇత్తడి సామాన్లు తెచ్చుకుంటాను. బుల్లి గణపతి అండ్ లక్ష్మీదేవిని కూడా తీసుకొచ్చుకున్నాను. అలాగే ఇక్కడికి వస్తే చాలా వెయిట్ ఉందండి. నాకు చాలా చోట్ల దీపాలు చూశాను, కానీ మేము వెహికల్ కార్లో పోతూ పోతూ ఇది నాకు కనపడింది. ఇమీడియట్ యాక్చువల్లీ ట్రాఫిక్ ఉంది, మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తే సో ఆపారు. నేను ఈ దీపాలను తీసుకొచ్చుకున్నాను. ఇది శూలాలు లాంటి గంటల్లా ఉన్నాయి. దీనిపైన మనం విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, లేదా దీపాన్ని కూడా పెట్టచ్చు. అది లేదా ఇలా ఒక ఫ్లవర్ వాజ్ని పెట్టి ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చేయొచ్చు మనం. సో ఇట్స్ యాక్చువల్లీ వెయిట్ నాకైతే కాస్ట్ ఎక్కువే పడిందండి. ఇది టోటల్ నియర్లీ నాకు అన్ని కలిపి ఒక 20,000 దాకా పడింది. సో వెరీ వెరీ బ్యూటిఫుల్. అయితే ఇక్కడ మీకు చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు నేపాల్ మొత్తం సిటీ, విలేజ్ నుంచి, కాట్మాండ్ నుంచి సిటీ ఎక్కడికన్నా వెళ్ళండి పోఖ్రా వరకు, ప్రతి ఇంటి ముందర, ప్రతి హోటల్ ముందర, థియేటర్ ముందర, ఒక రెస్టారెంట్స్, ఒక ఫంక్షన్ హాలు, ఒక షాప్స్, ఏదైనా తీసుకోండి, చిన్ని సైజ్ నుంచి పెద్ద ఇంత పెద్ద బిందెల వరకు ఈ డిజైన్ చూడండి. నేపాల్ కర్వ్ డిజైన్స్ ఇది. సో దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గడపకి, అంటే ముందర తలుపుకి అటొకటి ఇటొకటి దీన్ని పెడతారండి. నేను చాలా చోట్ల చూసి లాస్ట్కి నచ్చి నాకు ఇది కానే కావాలి. సో మనకి ఇండియాలో ఇది ఆల్మోస్ట్ దొరకదు. నేపాల్ ఐటమ్ ఇది. ఇది కాపర్. దీంట్లో మామూలుగా ఇత్తడిలో కూడా వస్తుంది, బ్రాస్ లో కూడా. నేను కాపర్ లో 2 తీసుకున్నాను అండ్ బ్రాస్ లో 2 తీసుకున్నాను. ఇదైతే చాలా వెయిట్ ఉంది. సో ఈ రెండింటిని నేను తీసుకొచ్చుకున్నాను. మనం కూడా ఈ ఆచారం పాటిస్తామని. వీళ్ళకి నీళ్లు పోసి అందులో పువ్వులు పెడితే మహాలక్ష్మి అండ్ లక్ష్మీదేవి అండ్ విష్ణువు వాళ్ళ ఇంటి ముందర ఉన్నట్టు ఫీల్ అవుతారు, శుభంగా ఫీల్ అవుతారు. అందుకే దీన్ని పెడతారు. నేను అక్కడి నుంచి జ్ఞాపకంగా ఈ ఇతర ఐటమ్స్ ని తీసుకొచ్చుకున్నాను. ఇది పోఖ్రా. సో పోఖ్రా సిటీ దగ్గర నుంచి ఇంకా నేను చాలా వరకు పెరల్స్ అన్ని యాడ్ చేశాను, అవి కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ కింద ఉన్న ఐటమ్కి వస్తే మనకు గంటలు అంటారు కదండి. అలా వీళ్ళు దీన్ని, మన టెంపుల్లో వెళ్తే గంట కొడతాం కదా, వీళ్ళు సైలెంట్ గా దీన్ని ఇలా తిప్పుతారు. ఇది వాస్తు. సో దీన్ని నేను యాక్చువల్లీ కాట్మాండ్ లో కొన్నాను. వెరీ బ్యూటిఫుల్. మనం దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు కూడా చెప్పచ్చు. సో అలాగే ఇది మీరు ఇత్తడి అనుకుంటున్నారు, కాదండి. మనకి హెడేక్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా వాళ్ళ దగ్గర ఇది పెట్టి, ఒకవేళ ఫేస్ దగ్గర అనుకోండి వైబ్రేషన్స్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉంటే వీపు దగ్గర ఇలా ఒక 3 times ఆ సౌండ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇది కూడా నేను కాట్మాండ్లో తీసుకున్నాను. అండ్ నేపాల్లో యాక్చువల్లీ నేను ఆన్ ద వే అండి, ఇది నేను దారిలో వస్తూ ఉంటే ఒక మాన్యువల్ వర్క్ ఇది. చక్కగా ఇది మ్యూజిక్ లాగా వస్తుంది. నేపాల్లో చాలా ముఖ్యమైనది గండకి నదిలో సాలిగ్రామాలండి.
మనకు సాలెగ్రామము అంటే మన భారతదేశంలో ఏ దేవస్థానానికైనా సాలెగ్రామాలు గండకి నది, నేపాల్ గండకి నది నుంచి వస్తుంది. సో గండకి నది అంటే గండకి అనే ఒక మహిళ వేశ్యగా ఉంటుంది. ఆమె చాలా పవిత్రంగానే తన వృత్తిని చేసేది. మొదట ఎవరు వస్తే వాళ్ళకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చి ఆ రోజంతా వాళ్ళతో గడిపేదంట. సో మహావిష్ణువు ఆమెను పరీక్షించడానికి ఆయనే ఒక రాజుగా అవతారం ఎత్తి ఆమె దగ్గరికి వస్తే ఆయన్ని ఆమె మొత్తం సపర చర్యలు చేసి తర్వాత ఆయన మార్నింగ్ మరణిస్తే ఆయనతో పాటు సతీ సమగమనం చేయాలి అంటారు కదా. అలా ఆమె అగ్నిలో దూకితే మహావిష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో గండకి అంటే, స్వామి నా కడుపులో మీరు బిడ్డగా పుట్టాలి అని కోరుకునేదంట. అందుకనే మహావిష్ణువు సాలెగ్రామం రూపంలో గండకి నదిలో ఆయన వెలుస్తాడు. గండకి నదిలో మాత్రమే ఈ మహావిష్ణు సాలెగ్రామాలన్నీ అక్కడే దొరుకుతుంది. సో ఇది నేను నేపాల్లో సాలెగ్రామాలు రకరకాలు తీసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఎన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ సాలెగ్రామాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇది కూడా ముక్తినాథ్ అండి. చాలా కష్టం అండి ముక్తినాథ్ పైకి వెళ్ళి ఆ చలిలో. మేము వెళ్ళిన సీజన్ వాస్తవంగా -24 ఎండ అనేది లేదు. మేము ఈవినింగ్ మోస్ట్లీ 6:30-7కి వెళ్ళాము. అంత చలిలో నేను ఆ వాటర్లో అసలు ఏళ్ళు పెడితే స్టక్ అయిపోతుంది. అలాంటి టైంలో వెళ్ళి నదిలో కొద్దిగా నీళ్లు చల్లుకొని ఆ 108 దారల్లోనూ మునిగి తర్వాత అక్కడ గుర్తుగా ముక్తినాథ్ ఉన్నాడండి లోపల. ఇది సాలెగ్రామం స్టోన్తో తయారు చేసింది. వెరీ కాస్ట్లీ. మన ఇండియన్ కరెన్సీ నియర్లీ నాకు ఒక 8,500 దాకా పడింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది, ఎవరికి తెలియదు. ఇక్కడ విగ్రహాలంతా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్, హ్యాండ్ మేడ్ ఇది. సో మనం ఎప్పుడైనా పూజలకి చేసుకోవాలి అని అంటే ఇలా ఓపెన్ చేసుకుని సేమ్ దీంట్లో ఎట్లా ఉన్నాడో ముక్తినాథ్ ఇలాగే అక్కడ విగ్రహం ఉంటుంది. సో దీన్ని కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను గుర్తుగా. నేను ప్రతి చోట టెంపుల్స్ వెళ్తే గంటలు తెచ్చుకుంటానండి. చాలా ఉన్నాయి నా దగ్గర కలెక్షన్స్. సో ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. ఇది ముక్తినాథ్ దగ్గర తీసుకొచ్చుకున్నాను. అలాగే నేను ఎప్పుడైనా సంగీతం పాడేటప్పుడు తాళంకి అక్కడనే చూడండి డిఫరెంట్, తాళం లేకపోతే గానం లేదు. అలాగే ఇది మనోకామన దేవి టెంపుల్ అంటే అక్కడ శక్తిపీఠం అండి. ఆ శక్తిపీఠంలో ఈ విగ్రహాలన్నింటినీ కలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆల్ విగ్రహాలు పశుపతినాథ్ దగ్గర ఉండే ఆ నంది అన్నీ మనకు మెటల్లో దొరికింది. సో నేను అక్కడ నుంచి దీన్ని కలెక్ట్ చేసుకొచ్చుకున్నాను. సో ఇది కూడా తాళం. అలాగే ఇంకెక్కడికి వస్తే పశుపతినాథ్ అండి. పశుపతినాథ్ టెంపుల్లో ఇది ఒరిజినల్ రుద్రాక్షలు. ఇది 2 తీసుకున్నాను. ఇది పోఖ్రా సిటీలో సిల్కీ పెరల్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు దీన్ని చూస్తే ఎప్పుడెప్పుడు దండ కురుద్దామని ఉంది, అంత బాగుంది. సో సిల్కీ పెరల్స్ తెచ్చుకున్నాను. దగ్గర ఒక 10 to 12 లేయర్స్ ఏమో తీసుకున్నాను. ఇది గోల్డ్ ఏదేంట్లో అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే అండి. కాట్మండ్లో తీసుకున్నాను. మీకు తెలుసు నేపాలీస్ అంటే కంపల్సరీ ఒక నైఫ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మంచి క్వాలిటీ నైఫ్ నేను తెచ్చుకున్నాను. ఇదంతా కూడా మీకు బ్రాస్లోనే ఉంటుంది. ఈ నైఫ్స్ మాత్రం నేపాల్లో మంచి ఫేమస్. అండ్ బ్యాంగిల్స్ మనోకామన దేవి టెంపుల్లో తెచ్చుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అక్కడదే క్రిస్టల్స్. మోస్ట్లీ మంచి క్రిస్టల్స్లో బ్యాంగిల్స్ వస్తుంది. అక్కడ ఇది చాలా శుభంగా భావిస్తారు. గ్రీన్ అండ్ రెడ్. నేను కూడా గ్రీన్ అండ్ రెడ్లో నాకు మా అమ్మాయికి ఇద్దరికి సెలెక్ట్ చేసుకొచ్చుకున్నాను. ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ నుంచి మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటే మళ్ళీ ఇంకొక చోట అది దొరకదు. ఇది చూడండి, మనం గోల్డ్లో దీన్ని గోల్డ్ స్టోన్ అంటారు, కానీ ఇది రాజవర్ధిని అంటాం తెలుగులో. నేను రాజవర్ధిని శివలింగమే తెచ్చేసుకున్నాను. నాకెక్కడ ఇది నేను చూడలేదు, నేపాల్లోనే దొరికింది. బట్ ఇది కూడా కొంచెం కాస్టే పడుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్. అండ్ పరమశివుడు వాళ్ళు నాకు దానికి ఒక చిన్ని నందిని కూడా ఇచ్చారు. అలాగే ఇది కూడా కాట్మండ్లో తీసుకున్నాను. ఎందుకు ఈ గణపతి బుజ్జిగా భలే నచ్చాడు నాకు. ఇదైతే నేను పోఖ్రా సిటీలో ఒరిజినల్ గవ్వకి
సిల్వర్ వచ్చి అదేమో సిల్వర్ అంటారు దీన్ని, ఇటాలియన్ సిల్వర్ సంథింగ్ అంటారు, జర్మన్ సిల్వర్. సో దాంట్లో ఒక పగడం పెట్టి చక్కగా చేశారు. పూజలకు చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కటి చూడండి. ఇది జేడ్స్, ఒరిజినల్ జేడ్స్ అండ్ గోల్డ్ స్టోన్, రాజవర్ధిని అన్నాను కదా, గోల్డ్ స్టోను. అండ్ ఇది నేపాల్ బీడ్స్, టుర్కీ బీడ్స్ అంటారు దీన్ని. అండ్ లిపిక్ బీడ్స్ ఇవి. అండ్ ఇది టైగర్, మీకు తెలుసు టైగర్ బీడ్స్, ఇవన్నీ దండలే. అండ్ ఇవి పచ్చలు అండ్ రెడ్. అక్కడ రెడ్ చాలా ఇంపార్టెంట్, పెళ్లి కూతురు కానీ ముత్తైదులంతా రెడ్ తీసుకుంటారు. అండ్ ఎల్లో, నేను ఎక్కువ శారీస్ కడుతుంటాను ఎల్లో. బట్ ఇది మాత్రం మీరు గమనించినట్లయితే ఇది యాక్చువల్లీ ఇది బోన్ అండి. బోన్లో వాళ్ళు చక్కగా ఇది చూడండి డ్రాగన్స్, సింహం లాగా కార్వింగ్ చేశారు. ఇది వాళ్ళకి చాలా శుభం, చాలా బాగుంటుంది. బట్ మీరు అనుకోవచ్చు ఈ షాపింగ్ అంతా చాలా చాలా గ్రాండ్ హెవీ లుక్, పాష్గా ఉండాలంటే వేసుకోవచ్చు. ఇదంతా షాపింగ్ చేసింది మీరు ఏమైనా పర్చేజ్ చేసి అమ్ముకోవడానికి అని అనుకోపోతారు. ఇదంతా నా పర్సనల్, నాకు మా అమ్మాయికి కలిపి నేను తీసుకున్నాను. సో దీంట్లోనే ఒకసారి ఇక్కడ గమనించండి, ఇది కూడా బోన్సే. ఇది ఒక మోడల్. దీనిపై అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది టుర్కీ స్టోన్స్ అండ్ ఇవి కూడా దేవుడికి సంబంధించిందండి. ఇది చాలా చాలా మంచిది, వాళ్ళు అక్కడ ఇది చాలా పవిత్రంగా భావిస్తారు. సో దీన్ని ధరిస్తే మనకి ఎట్లయితే శివమాల ఎట్లనో అట్లా అక్కడ ఇది చాలా ఫేమస్. ఈ స్టోన్స్ కూడా చాలా ఫేమస్, ఇది ఇంపోర్టెడ్. అండ్ మీరు అక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ బ్లాక్ బీడ్స్లో కూడా ఇది కూడా స్టోనే, ఇది కూడా. అండ్ దిస్ ఇస్ కొంచెం కోరల్స్ మిక్స్ చేసినారు. అండ్ బ్లాక్ బీడ్స్, అది కూడా కోరల్స్. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ ఇది కీ చైన్స్ అండి, దిస్టిక్కి కూడా చాలా మంచిది. ఇది కూడా సిల్వర్, జర్మన్ సిల్వర్తో రెడీ చేశారు. ఇలాంటివన్నీ మనకి ఇండియాలో దొరకవు. ఇది టర్కీ స్టోన్స్. అండ్ ఇలా డిఫరెంట్ 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 అన్నీ చూపించేసాను మీకు. అండ్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా కోరల్స్ అండ్ టర్కీ స్టోన్స్తో తయారు చేసింది. ఇది కూడా నేను నేపాల్ నుంచి తీసుకొచ్చింది. సో యాక్చువల్లీ అన్నిటి గురించి కూడా ఇంకా ఎక్కువ చెప్పొచ్చు నేను. అండ్ మెయిన్ ఇదిగోండి నేపాలీ కాయిన్స్ కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే అక్కడ డబ్బులు గుర్తుంటుంది. మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, అప్పుడు దీన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఏ దేశందైనా లక్ష్మీదేవి కదండి. సో ఇలా ఇక్కడున్న షాపింగ్స్ మొత్తం నేను నేపాల్ నుంచి తీసుకొచ్చింది. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ మీ దగ్గర తీసుకురాలేదు. ఈ ప్రజెంట్ షాపింగ్ మాత్రం నేపాల్ది. సో మీరు కూడా చూసి అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇవన్నిట్లోకి నాకు చాలా చాలా నచ్చింది ఈ తల్లి దీపాలు. దీన్నైతే ఈసారి పండుగలు ఎప్పుడైనా పెట్టాలనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ షాపింగ్ మీరు కూడా ఆనందపడ్డారు నేపాల్ షాపింగ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యువర్స్ మరూలి. నమస్తే.